నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మ్మ్, ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఇది దాదాపు 2,500 ఏళ్ల క్రితం జీవించిన విజయ అనే ఒక బౌద్ధ భిక్షుడి కథ. ఆ విజయ. అవును, ఆమె జ్ఞానోదయం పొందిన ప్రయాణం గురించి ఆమె స్వయంగా చెప్పిన పద్యాలు మనకు థేరీగాథ అనే ఒక ప్రాచీన గ్రంథంలో దొరికాయి. థేరీగాథ అంటే అనుభవజ్ఞులైన భిక్షునుల పద్యాలు అని అర్థం. ఇది చాలా చాలా అరుదైన గ్రంథం. ఎందుకని? ఎందుకంటే చరిత్రలో స్త్రీల ఆధ్యాత్మిక అనుభవాలకు ఇంత స్పష్టంగా, ఇంత వ్యక్తిగతంగా అద్దం పట్టే రచనలు చాలా తక్కువ. నిజమే. కాబట్టి మన ముందున్న ఈ కొన్ని పద్యాల ద్వారా విజయ యొక్క మానసిక సంఘర్షణను, ఆమె పరివర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇది కేవలం ఒక పాత కథ వినడం కాదు. అస్సలు కాదు. ఇదొక మనిషి తన మనసుతో చేసిన యుద్ధంలో చివరికి ఎలా గెలిచిందో తెలుసుకోవడమన్నమాట. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ విజయ ఎవరు? ఆమె నేపథ్యమేమిటి? ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడో తెలిస్తే వాళ్ల ప్రయాణాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలం. ఖచ్చితంగా. వ్యాఖ్యానమేం చెబుతోందంటే విజయ రాజగృహ నగరంలో పుట్టింది. రాజగృహలోనా? అవును. అది ఒక చాలా సంపన్న కుటుంబంలో. అంతేకాదు, ఆమె ఆనాటి రాణి, ఖేమాకు స్నేహితురాలు. ఓ, రాణికి స్నేహితురాలా? అంటే ఆమె జీవితంలో భోగాలకు, సౌకర్యాలకు ఏ లోటూ లేదు. ఏమాత్రం లేదు. కావాల్సినంత సంపద, గౌరవం, సామాజిక హోదా అన్నీ ఉన్నాయి. అంటే ఆమె ఏదో కష్టాల నుండి తప్పించుకోవడానికి ఈ మార్గంలోకి రాలేదు. లేదు లేదు. ఉన్న సుఖాలను వదులుకొని వచ్చింది. ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. విలాసవంతమైన జీవితాన్ని వదిలేయడం ఒకెత్తైతే, తన కుటుంబాన్ని అంటే భర్తను, పిల్లలను వదిలి ప్రవ్రజ స్వీకరించడమనేది. ప్రవ్రజి అంటే సన్యాసం. అవును, సన్యాసం. ఇది ఆధునిక దృష్టితో చూస్తే చాలా తీవ్రమైన చర్య. ఇది ఆ కాలంలో విముక్తి లేదా సత్యశోధన అనే లక్ష్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో చూపిస్తోంది. అవును, వ్యక్తిగత సంబంధాల కన్నా సార్వత్రిక సత్యాన్ని వెతకడం ఉన్నతమైనదిగా భావించారు. తన స్నేహితురాలైన ఖేమారాణి సన్యాసం తీసుకోవడం చూసి ఈమె ప్రేరణ పొందింది. కాని ప్రేరణ దొరకడం వేరు, ఆ మార్గంలో నడవడం వేరు. అవును, ఎందుకంటే ఆమె ప్రయాణం ఏమాత్రం సులభంగా లేదని మొదటి పద్యంలోనే చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె ఏమంటుందంటే, 4-5 సార్లు నేను నా నివాసం నుండి బయటకు వెళ్లాను. ఎందుకంటే నాకు మనశ్శాంతి దొరకలేదు, నా చిత్తం నా వశంలో లేదు. కరెక్ట్. ఇది వింటుంటే మనం కొత్తగా జిమ్కెళ్ళినప్పుడులాగా ఉంది. మొదటి వారం ఉత్సాహంగా వెళ్తాం, తర్వాత ఒక్కో రోజు వెళ్లబుద్ధి కాదు. మనసు మన మాట వినదు. అద్భుతమైన పోలిక. విజయ కూడా అలాంటి ఒక స్పిరిచువల్ జిమ్లో ఫెయిల్ అవుతూ వచ్చిందన్నమాట. సరిగ్గా అదే పరిస్థితి. తన మనస్సు తన నియంత్రణలో లేదనే నిస్సహాయత. ఇక్కడ మనం గమనించాల్సింది ఆమె నిజాయితీ పల్యాల గురించి, తన మానసిక అశాంతి గురించి ఇంత పచ్చిగా, దాపరికం లేకుండా చెప్పడం. అది అసాధారణం. ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడూ ఒక సరళరేఖలా, సాఫీగా సాగిపోదని, అందులో ఎన్నో వెనుకడుగులు, నిరాశలుంటాయని ఇది మనకు గుర్తుచేస్తోంది. ఖచ్చితంగా. ఇలా నందెంతగా విఫలమవుతుంటే ఎవరైనా నిరాశపడతారు. ఆమె కూడా వదిలేసిందా, లేకేదైనా కొత్తదారి వెతుక్కుందా? అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆమె వదిలేయలేదు. తన వల్ల కావట్లేదని గుర్తించి వినయంగా సహాయం కోసం మరొక అనుభవజ్ఞురాలైన భిక్షుని దగ్గరకు వెళ్ళింది. ఓ! భిక్షునిం ఉపసంకమిం అని పద్యంలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన అడుగు. నాకు తెలియదు, దయచేసి నేర్పించండి అని అడగగలగడం కూడా సాధనలో ఒక భాగమే. మరి ఆ భిక్షుని ఆమెకు ఏమి బోధించింది? ప్రశాంతంగా ఉండు లాంటి ఏదైనా చిన్న సలహా ఇచ్చిందా? అదే ఇక్కడున్న గొప్ప విషయం. ఆమె ఏదో తాత్కాలిక ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు. ఒక సంపూర్ణమైన, నిర్మాణాత్మకమైన పాఠ్య ప్రణాళికను ఆమె ముందుంచింది. పాఠ్యప్రణాళిక? అవును. పద్యాలలో దీని గురించి స్పష్టంగా ఉంది. మొదట ఆమెకు వాస్తవికత యొక్క ప్రాథమిక అంశాలైన ధాతువులు మరియు ఆయతనాలు గురించి బోధించింది. ఒక్క నిమిషం. ధాతువులు, ఆయతనాలు, ఈ పదాలు కొంచెం బరువుగా ఉన్నాయి. అంటే ఏమిటి? వాస్తవికతను ఒక సైంటిస్ట్లాగా విడదీసి చూడమని చెప్పారా? ఒక విధంగా అంతే. ధాతువులు అంటే ఈ ప్రపంచం, మన శరీరం నిర్మితమైన ప్రాథమిక అంశాలు. అంటే గట్టిదనం, ద్రవత్వం, ఉష్ణం, చలనం ఇలాంటివి. సరే. ఆయతనాలు అంటే మన 6 ఇంద్రియాలు, వాటికి సంబంధించిన విషయాలు.
అంటే నీ అనుభవ ప్రపంచమంతా ఈ ఇంద్రియాల ద్వారానే నిర్మితమవుతోంది, దానికి మించి ఏమీ లేదు అని ఒక స్పష్టత ఇవ్వడం. అంటే మొదట పునాదిని సరిగ్గా అర్థం చేసుకోమని చెప్పడం అన్నమాట. ఖచ్చితంగా. సరే, పునాది అర్థమయ్యాక తర్వాతేంటి? ఆ తర్వాత బౌద్ధమతానికి గుండెకాయలాంటి 4 ఆర్యసత్యాలు. ఇది చాలామంది వినే ఉంటారు, కానీ ఇది కేవలం నమ్మకం కాదు. ఇది ఒక వైద్యుడి ఫ్రేమ్వర్క్ లాంటిది. వైద్యుడి ఫ్రేమ్వర్క్. సమస్య ఉంది, దుఃఖముంది. 2 సమస్యకు కారణముంది, ఆశ, అజ్ఞానం. 3 సమస్యకు పరిష్కారముంది, నిర్వాణం. 4 ఆ పరిష్కారానికి ఒక మార్గముంది. ఇప్పుడు అర్థమైంది. ఇది విజయ తన పరిస్థితిని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడింది. అవును. అంటే నా మనసు నా మాట వినట్లేదు అనేది ఒక వ్యక్తిగత సమస్య కాదు, అది మానవ సహజమైన దుఃఖంలో ఒక భాగం అని ఆమెకు అర్థమయ్యేలా చేశారన్నమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత ఆమెకు ఆ మార్గంలో నడవడానికి కావలసిన సాధనాల్ని ఇచ్చారు. 5 ఇంద్రియ బలాలు, 7 బోధ్యాంగాలు. బోధ్యాంగాలంటే జ్ఞానోదయానికి 7 కారకాలు అని చెప్పొచ్చు. చివరిగా ఆర్య అష్టాంగ మార్గం. అంటే సరియైన దృష్టి, సరియైన సంకల్పం నుండి మొదలుపెట్టి సరియైన ధ్యానం వరకు 8 అంచెల మార్గం. ఓకే. ఇదంతా చూస్తే అది ఏదో మాయ కాదు, ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా మనసును శిక్షణ ఇచ్చే ప్రక్రియ అని స్పష్టమవుతుంది. ఈ బోధనలు విన్న తర్వాత విజయ వాటిని శ్రద్ధగా ఆచరించింది. తస్సాహం వచనం సుత్వా కరోంతి అనుశాసనం. అంటే ఆమె మాటలు విని ఆమె చెప్పినట్లుగా చేశాను. అవును. ఇక్కడే నాకొక ప్రశ్న. సంవత్సరాల తరబడి విఫలమైన ఆమెకు ఈ బోధనలు వినగానే ఒకే రాత్రిలో ఇంత పెద్ద పరివర్తన రావడం, ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు. హ్మ్, ఇది కథను మరింత నాటకీయంగా చెప్పడానికి ఉపయోగించిన ఒక సాహిత్య ప్రక్రియ కావచ్చు కదా? అది చాలా మంచి ప్రశ్న. బహుశా కావచ్చు. కాని దీన్ని మరోలా కూడా చూడొచ్చు. ఎలా? సంవత్సరాల తరబడి ఒక ఆనకట్ట వెనుక నీరు నిలిచిపోయి ఉంటుంది. సరైన చోట ఒక్క గండి కొడితే ఆ నీరంతా ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నిజమే. అలాగే విజయ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉంది. ఆమెలో శక్తి పేరుకుపోయింది. కాని సరైన మార్గం తెలియక అది నిలిచిపోయింది. ఇప్పుడు ఆ భిక్షుని సరైన మార్గాన్ని, ఆ సరైన గండిని చూపించింది. అప్పుడు ఆ రాత్రి అనేది ఆ తుది పురోగతికి ఒక శక్తివంతమైన రూపకమనుకోవచ్చు. సరే, అయితే ఆ రాత్రి ఏం జరిగిందో కాస్త వివరంగా చూద్దాం. పద్యాలు ఆ రాత్రిని 3 జాములుగా విభజించాయి. అవును. రాత్రి మొదటి జాములో, అంటే రత్యాపురిమే యామే, ఆమె తన పూర్వజన్మలను గుర్తుచేసుకుంది. పూర్వజన్మలానా? అంటే ఇది ఏదో కథలు గుర్తుచేసుకోవటం కాదు. తన ప్రస్తుత పరిస్థితికి, తన ప్రవర్తనకు మూలాలు ఎక్కడున్నాయో, ఈ సంసార చక్రంలో తను ఎలా చిక్కుకుపోయిందో ఆ పునరావృతమయ్యే నమూనాలను, ప్యాటర్న్స్ను అర్థం చేసుకోవడం. అంటే గతంపై ఒక సంపూర్ణ స్పష్టత రావటం. కరెక్ట్. గతాన్ని అర్థం చేసుకున్నాక మధ్యజాములో ఆమె తన దివ్యచక్షువును శుద్ధి చేసుకుంది అని ఉంది. ఈ దివ్యచక్షు అంటే ఏంటి? ఏదైనా అతీంద్రియ శక్తా? దివ్యచక్షు అంటే ఏదో మాయాశక్తి అని కాదు. దాన్ని మనం మానసిక స్పష్టతకు ప్రతీకగా చూడాలి. ఆమె మనసు చాలా కాలంగా అశాంతితో, గందరగోళంతో ఒక పొగమంచులాగా నిండి ఉంది కదా. అవును, ఉంది. ఇప్పుడు ఆ పొగమంచు మొత్తం తొలగిపోయి విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా, ఏ రాగద్వేషాలు లేకుండా నిష్పాక్షికంగా చూడగలిగే శక్తి వచ్చిందన్నమాట. అంటే తన సమస్యలకు అసలు కారణమేమిటో ఆమెకు అద్దంలో చూసినట్టు కనిపించడం మొదలైంది. సరిగ్గా అంతే. సరే, గతాన్ని చూసింది, వర్తమానాన్ని స్పష్టంగా చూసింది. ఇక చివరి జాములో ఆమె అంధకారపు రాశిని ఛేదించింది, తమోఖందం పదాలయం అని ఉంది. ఈ మాట వింటుంటేనే ఏదో పెద్ద బరువు తొలగిపోయినట్లు అనిపిస్తుంది. నిజమే. అది కేవలం అజ్ఞానమా, లేక అంతకంటే లోతైన మానసిక వేదన? 2. ఇక్కడ అంధకారపు రాశి అనేది అవిద్య అనే పాలి పదానికి రూపకం. అవిద్య అంటే కేవలం సమాచారం తెలియకపోవడం కాదు, మరి వాస్తవికతను తప్పుగా అర్థం చేసుకోవడం, మనల్ని మనమే మోసం చేసుకోవడం, నేను, నాది అనే అహంకారం, కోరికలు, ద్వేషం, వీటన్నిటికీ మూలం ఈ అజ్ఞానమే. ఓ ఆ రాత్రి ఆమె ఆ అజ్ఞానం అనే మూలపు వేరును పూర్తిగా పెకిలించివేసింది. అది ఒక బరువు తొలగిపోవడం లాంటిదే. ఎన్నో ఏళ్లుగా మనల్ని పట్టి పీడిస్తున్న ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారిగా నయమైతే ఎలా ఉంటుందో అలాంటివి ముక్తి. అద్భుతం. ఆ అంధకారం తొలగిపోయాక ఆమె అనుభవం ఎలా ఉంది? తరువాతి పద్యం దాన్ని చాలా అందంగా వివరిస్తుంది.
పీటి సుఖేన చ కాయం పరిత్వా విహరిం తదా. అంటే ఆనందం మరియు సుఖంతో నా శరీరాన్ని నింపుతూ ధ్యానం చేశాను. గమనించండి, ఇది ఇంద్రియ సుఖం కాదు. కాదు. ఇది అంతర్గతంగా మనసు ప్రశాంతపడడం వల్ల కలిగే ఒక లోతైన ఆనందం. సంఘర్షణ, అశాంతి, ఆందోళన ఇవన్నీ పూర్తిగా సమసిపోయి వాటి స్థానంలో ప్రగాఢమైన శాంతి, నిశ్చలమైన ఆనందమొచ్చాయి. దీన్ని బౌద్ధ పరిభాషలో ఝానాస్థితి అంటారు. ఇది ఆమె పొందిన అంతర్దృష్టి యొక్క సహజ ఫలితం. సహజ ఫలితం. ఇక ఆ చివరి పంక్తి నాకెందుకో చాలా శక్తివంతంగా అనిపించింది. 7వ రోజున నేను నా కాళ్ళు చాపాను, అంధకారపు రాశిని ఛేదించి. సప్తమి ఆపాదే పసారేసిం తమోకందం పదాల్యాతి. అవును, దీని అర్థమేంటి? ఆమె నిజంగా 7 రోజులు కదలకుండా కూర్చుందా? వ్యాఖ్యానం ప్రకారం అవును. ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాత వచ్చిన ఆనంద స్థితిలో ఆమె 7 రోజుల పాటు అదే ఆసనంలో, అదే ధ్యానస్థితిలో ఉండిపోయింది. ఓ 7వ రోజున కాళ్ళు చాపడమనేది కేవలం ఒక భౌతిక చర్య కాదు. అది ఒక ప్రతీక. నా పని పూర్తయింది, నా యుద్ధం ముగిసింది, నేను చేరాల్సిన గమ్యాన్ని చేరుకున్నాను అని ప్రకటించడం లాంటిది. ఇక వెనక్కి తిరిగి చూసేది లేదు. లేదు, పోరాటం ముగిసింది. ఆమె ఇప్పుడు ఒక అరహంత్, అంటే పూర్తిగా జ్ఞానోదయం పొందిన, విముక్తి చెందిన వ్యక్తి. కాబట్టి ఈ మొత్తం కథను చూస్తే ఇది కేవలం ఒక పురాతన గాథలా అనిపించడం లేదు. లేదు, ఒక వ్యక్తిగత పరివర్తనకు సంబంధించిన చాలా వివరణాత్మకమైన డాక్యుమెంటేషన్ లాగా ఉంది. అశాంతితో మొదలై వైఫల్యాలు ఎదుర్కొని, సహాయం కోరి, ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అనుసరించి, ఒక నాటకీయ పరివర్తన చెంది చివరికి సంపూర్ణ శాంతిని సాధించడం. ఈ ప్రయాణంలోని ప్రతి దశను ఇది మనకు చూపిస్తోంది. అవును, ఈ కథలోని నిజాయితీ, దాని నిర్మాణాత్మక స్వభావం చాలా ముఖ్యమైనవి. జ్ఞానోదయం అనేది ఏదో అద్భుతంలా ఆకాశం నుండి ఊడిపడలేదని, అది సరైన అవగాహన, నిరంతర ప్రయత్నం. మరియు ఒక పద్ధతి ప్రకారం జరిగిన ప్రక్రియ అని. అవును, ఈ పద్యాలు అదే నొక్కి చెబుతున్నాయి. ఆమె వైఫల్యాలను దాచలేదు, ఆమె నేర్చుకున్న పాఠ్యప్రణాళికను దాచలేదు. అంతా మన కళ్ల ముందు ఉంచింది. చివరిగా విజయ జ్ఞానోదయానికి దారితీసిన ఒక నిర్దిష్ట పాఠ్యప్రణాళిక గురించి మనం మాట్లాడుకున్నాం. 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గం మొదలైనవి. ఇది ఆధునిక కాలంలో స్పష్టతను, శాంతిని కోరుకునేవారికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. నిజమే. ఈరోజు మనం సమాచార సముద్రంలో మునిగిపోతున్నాం. స్వీయ సహాయం కోసం వందల పుస్తకాలు, వేల వీడియోలు, లెక్కలేనన్ని యాప్లు. ప్రతిరోజూ ఒక కొత్త టెక్నిక్, ఒక కొత్త గురువు. అవును, ఈ అనంతమైన ఎంపికల మధ్య మనం దేనిమీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో విజయ కథ మనకు ఏం చెబుతోంది? ఆమె తన తోటి భిక్షుని బోధనలను గుడ్డిగా కాకుండా పూర్తి నమ్మకంతో, ఏకాగ్రతతో అనుసరించింది. అలా అంతులేని సలహాల మధ్య దారి తప్పిపోయే బదులు ఒకే ఒక్క నిర్మాణాత్మక మార్గానికి కట్టుబడి దాని లోతుగా అన్వేషించడంలో ఏదైనా శక్తి ఉందా? అది బహుశా మనం ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా.